యా సార్. నాన్న, దేశం కోసం అడుగులు వేసే ముందు అమ్మవారి ఆశీర్వాదంతో మొదలుపెట్టు. యుద్ధానికి వెళుతున్నాను తల్లి, నువ్వే తోడుండాలి. అమ్మ జాగ్రత్త. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. మాకు దీపక్ కావల్ గారితో పరిచయం ఇంచుమించుగా అంటే ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడు అన్నదానికి ఒక నిదర్శనం దీపక్ కావల్. అప్పట్లో ఆయన చేసే యాడ్లు ఒక మాదిరిగా ఉండేవి, ఇప్పుడు ఎక్కడో ఉన్నాయి. అంటే ఒక ఆర్ద్రతతో కూడినటువంటి, ఒక అభినయంతో కూడినటువంటి, ఒక ఆదర్శంతో కూడినటువంటి, ఒక ఆవేశంతో కూడినటువంటి యాడ్లు తీస్తున్నాడు. ఈ విధంగా చెప్పాలంటే చాలా మెచ్చుకోవాల్సిన విషయం. జనరల్గా ఎలా ఉంటుందంటే, యాడ్ అనగానే మేము సినిమా తీసామనుకోండి, 3 గంటల సేపు సోదంతా చెప్పి పాయింట్ చెప్తాం. కానీ యాడ్ అనగానే ఆ ఒక్క 10 సెకండ్లోనే ఆ యొక్క పాయింట్ని మనం చెప్పగలగాలి. అది ఎంత థాట్ ఆలోచించాలంటే ఆ దీపక్ కావల్కి చెల్లింది. నిజంగా చెప్తున్నాను, ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో దీపక్ కావల్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇవాళ శిఖరానికి చేరుకున్నాడని చెప్పి నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఒక మంచి కమిట్మెంట్ తోటి తీస్తున్నటువంటి ఇతని యొక్క యాడ్లన్నీ కూడా అద్భుతంగా ప్రజల హృదయాన్ని టచ్ చేస్తున్నాయి. కాబట్టి మాలాంటి ప్రొడ్యూసర్లు అందరం, మ్యానుఫ్యాక్చర్స్ అందరం కూడా పరిగెట్టుకుంటూ దేవాలయాలు ఎక్కడున్నారో ఎదుక్కుంటూ మరి ఆయనతో తీర్చుకుంటున్నాం. అంటే దట్ ఈజ్ దీపక్ కావల్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ దీపక్ కావల్. నువ్వు మరింత ముందుకు రావాలి, మరింత ఉన్నత శిఖరానికి రావాలి. నువ్వు ఫారెన్ యాడ్లు కూడా చేయాలి. నీ యాడ్ల కోసం నువ్వు ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం కూడా వచ్చే పరిస్థితి త్వరలో జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దీపక్ కావల్ గారు, ఆయన యాడ్లు నేను 10 ఏళ్ల క్రితమే చూశానండి. ఆయన యాడ్ తీసినప్పుడు చివరిలో ఒక హార్ట్ టచింగ్ పాయింట్తో ఒక డైలాగ్ ఇస్తారు. నేను అది చూసి ఆయన నెంబర్ పట్టుకొని డైరెక్టర్ గారితో మాట్లాడి మా యాడ్లు తీయడం మొదలుపెట్టాం. మీ అందరికీ తెలుసు, భగవంతునికి భక్తునికి నడుమ విడరాని బంధాన్ని వేశావుగా, ఆ పాట తీసింది కూడా ఆయనే. అలాగే మా కంపెనీలో ఎప్పుడైతే ఈయన ఎంటర్ అయ్యారో ఈయన తర్వాత నుంచి ఎవరితోనూ మేము వర్క్ చేయలేదు, పూర్తిగా దీపక్ కావల్ గారితోనే వర్క్ చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు లేటెస్ట్ యాడ్ ఒక్కరోజు షెడ్యూల్లో ఆయన ప్లానింగ్తో నాకు 4 యాడ్లు తీసి పెట్టారు, 8 రీల్స్ చేసి పెట్టారు. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఒక ఇండస్ట్రీకి కానీ ఒక ప్రోడక్ట్కి కానీ అది ప్రొడక్టివిటీగా ఉండాలి అంటే దీపక్ కావల్తో యాడ్ చేయించుకోవాలి. దీపక్ కావల్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మేకింగ్ న్యూ యాడ్స్ అండి.